వాళ్ళ ఫ్రెండ్ దగ్గర రిలేటివ్ ఒక సింగర్ ఉన్నాడు. ఎందుకంటే రాజు స్వయంగా ఒక సింగరు. దీనికి సంబంధించి వాడితోని ప్రతినిత్యం కాంటాక్ట్‌లో ఉండేటువంటి వ్యక్తి. ఏం జరిగిందసలు? ఏంటి అసలు? ఎట్లా జరిగింది? మీ పేరేంది? ఏం జేయొచ్చది? యాక్చువల్లీ నా పేరు అనిల్ మాస్టర్ అంటారండి. రాజు ఇక్కడే పుట్టిండండి. మా కళ్ళ ముందట పెరిగినటువంటి అబ్బాయి. మావోడు. మేము తనతో షేర్ చేసుకున్నటువంటి ప్రతిదీ అంటే ఎక్కడొచ్చినా, ఎప్పుడొచ్చినా కూడా మాతో పాటు గేమ్స్ ఆడేది. మేము క్రికెట్ ఆడుకునేది కలిసి. అదేవిధంగా చిన్న చిన్న పార్టీ చేసుకునేది, కూర్చునేది, మంచిగా మాట్లాడుకున్నది. మంచిగుండేది సార్. విషయం ఏంటంటే ఇంత బాగుండేటువంటి తనొక బ్రిలియంట్ క్యాండిడేట్ సార్. మంచి నటన ఉన్నటువంటి దాంట్లో ఒక నేపథ్యం కలిగినటువంటి నటనలో నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి. ప్లస్ ఇంకోటేంటంటే సిన్సియర్, చాలా సిన్సియరు. నటనే సర్వస్వంగా ఉండేటువంటి వ్యక్తి అంటే సార్. ఎన్ని సాంగ్స్‌లో ఆయన నటించిండు? ఎన్ని సాంగ్స్ ఆయన వాడిండు? యూట్యూబ్‌లో ఆయనకు సంబంధించి 'గడ్డం రాజు' అని కొడితే కూడా వస్తుంది. వస్తుందండి. ఫాలోవర్స్ కూడా యెస్. ఉన్నాయి. వ్యూస్ ఉన్నాయి. ఎప్పటినుంచి ఈయన ఈ పాటలు పాడడము, యాక్టింగ్ చేయడము, షార్ట్ ఫిలిమ్స్‌లో చేయడము, ఇవన్నీ కూడా చేయడం వృత్తిగా చేస్తున్నాడు? తనొక నట ప్రస్థానం ఏంటంటే చిన్నప్పటి నుండి సార్. చాలా చూడగానే అప్పుడు ఏంటంటే తనకి ఫస్ట్ డాన్స్‌తో స్టార్ట్ చేసింది సార్. అప్పుడు నేనేంటంటే డాన్స్ మాస్టర్ చేసేవాడిని. యాక్చువల్లీ నేను డాన్స్‌లో చేస్తా ఉంటే తను కూడా డాన్స్ మెళకువలు నేర్చుకొని డాన్సులు చేయడం. అదేవిధంగా దాంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులని అడిగి మెల్లగా ఈ డాన్స్‌లోకి రావడం జరిగింది. ఈ నట ప్రస్థానంలోకి రావడం జరిగింది. కానీ నేటితో తన నట ప్రస్థానం అనేది ముగియడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నటన కలిగినటువంటి అబ్బాయి నేడు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇంకోటేంటంటే మాతో ఉన్నటువంటి వ్యక్తి మా మధ్యలో డైలీ సార్ తను ఉన్నా లేకున్నా తను వేరే భౌతికంగా దూరమైనా గూడా తన పాటలతో, తన మాటలతో తను ఎల్లప్పుడూ మా హృదయంలోనే ఉన్నాడు సార్. ఎందుకంటే రోజు కలిసి మేము ఆడుకున్న వాళ్ళం, మాతో పాటు తిరిగినటువంటి వ్యక్తి చాలా బాధాకరమైనటువంటి విషయం సార్.